హన్మకొండలోని నయీం నగర్ బ్రిడ్జ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. నయీం నగర్ బ్రిడ్జ్ వద్ద కేటీఆర్కు ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా సవాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జి వద్దకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వెళ్లారు. దీంతో ముందు జాగ్రత్తగా బ్రిడ్జి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మెడ్రాస్ బాబు మాట్లాడుతాడు 95% కంప్లీట్ చేసిందట. మెడ్రాస్ లో ఉన్నాడు ఇంకా నిన్న మొన్న 95% అది కంప్లీట్ అంటే అక్కడ నాకు బయట వాళ్ళు సాగి అవసరం లేదు. మీరు వచ్చిన వాళ్ళు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉన్న ప్రజలకు చాలు. నాకు ఎవరు కట్టిండ్రు, ఎవరు కొట్టిండ్రు, ఎవరు చేసిండ్రు దాని మీద బయట ఎవరు అవసరం లేదు. మీరు నాకుంటున్న పూలగొట్టి రోజు మీరు అందరు లేదా? కలెక్టర్ గారు అప్పుడున్న సీతా పట్నాకర్ గారు అందరం కలిసి ఉంటే కొబ్బరి పూలగొట్టిన రోజు మీరు లేదా? ఇంత అబ్బాయిలు మోసం, ఇంత దగానా, ఇంకా ఎంతమంది మోసం చేద్దామని తెలంగాణ పేరుతోటి సెంటిమెంట్ తోటి మోసం చేసేట అధికారంలోకి వచ్చినాం. వచ్చిన 7 లక్షల కోట్లు చేస్తుంది, ప్రజలను మోసం చేస్తుంది. మనం మోసం ఇన్ని అభివృద్ధులు చేస్తే మన ఇందులో అయినా చేశాడు. కాళోజీ నారాయణ గారిని మీరు జాగ పెట్టిండ్రు, పిల్లలు స్లాబ్ వేసి ఎక్కువ కాదు అందరం చూసినాం. అట్టే వదిలిపెడితే మీ తిరిగానే మధ్యలో వదిలిపెడితే సలహా పెట్రోల్ కదా స్లాబ్ను కొట్టి 45 కోట్ల రూపాయలు సింగిల్ చెక్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ వస్తా పలానా తారీఖు లోపల కంప్లీట్